వెల్కమ్ టు అండ్ రూట్ టు ఫుడ్ ట్రిప్. ఈరోజు వీడియోలో మనం కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కేక్ అయితే మనం ఏది బేక్ చేయవసరం లేదు. మనకు కావాల్సిందల్లా జస్ట్ ఓరియో బిస్కెట్, డైరీ మిల్క్ అండ్ బ్రెడ్. ఇది యూస్ చేసి మనం జస్ట్ 10 minutesలో ఈజీగా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఫస్ట్ మనం ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి. నేను 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను 10 రూపీస్వి. ఇప్పుడు బిస్కెట్లో ఉండే వైట్ క్రీమ్ని సెపరేట్ చేయాలి. అది మనం నైఫ్ యూస్ చేసి కానీ ఆర్ స్పూన్ యూస్ చేసి కానీ ఆ వైట్ క్రీమ్ని బిస్కెట్ నుంచి సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగా అన్ని బిస్కెట్స్ నుంచి క్రీమ్ సెపరేట్ చేసిన తర్వాత ఆ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేయాలి. అందులో ఒక 3 స్పూన్స్ పాలు వేయాలి. 3 స్పూన్స్ పాలు వేసాక అది బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేశాక చూస్తున్నారు కదా వీడియోలో పేస్ట్ వచ్చింది మనకి. ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే మీరు ఎక్స్ట్రా కొంచెం పాలు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక చిన్న కప్లో వాటర్ తీసుకుని అందులో ఒక 1 స్పూన్ షుగర్ వేసి ఆ షుగర్ కరిగేదాకా దాన్ని కలపాలి. అది కూడా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం వైట్ క్రీమ్ సెపరేట్ చేసాం కదా, ఆ క్రీమ్స్తో మనం ఇప్పుడు ఫ్లవర్స్ తయారు చేద్దాము కేక్ పైన డెకరేషన్కి. అవి వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం ఫ్లవర్స్ని తయారు చేయాలి. ఈజీగా చేయొచ్చు, అది చూస్తున్నారు కదా సేమ్ అలానే. క్రీమ్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, మనకు నచ్చినట్టు దాన్ని క్రీమ్ని మౌల్డ్ చేసి అలా ఫ్లవర్లా చేసేయడం. చూసారు కదా, నేను ఆ క్రీమ్ యూస్ చేసి 2 ఫ్లవర్స్ చేశాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి. కేక్ తయారు చేసి లోపు అది ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి. అది తీసుకున్నాక మనం క్యారెట్స్ అవి తురుముకుంటాం కదా, అది యూస్ చేసి మనం ఈ చాక్లెట్ని తురుమాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా చేయాలి. ఇది కేక్ పైన డెకరేషన్కి యూస్ చేస్తున్నాము. ఆ విధంగా చాక్లెట్ని అంతా చేసేసాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. బయట ఉంచితే కరిగిపోతుంది కదా, సో దానికోసం ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. దీనికోసం అయితే 12 స్లైసెస్ కావాలి. మనం స్క్వేర్ షేప్లో చేస్తున్నాం ఇప్పుడు కేక్, సో దానికోసం 12 స్లైసెస్ కావాలి. అది మనం బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసేయాలి. మొత్తం అన్నిటికి కట్ చేసేయాలి. చూసారు కదా, అన్నీ కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ప్లేట్లో కింద మనం ఓరియో పేస్ట్ ఉంది కదా, అది అప్లై చేద్దాము బేస్కి. ఇప్పుడు ఫస్ట్ లేయర్లో మనం 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టాలి. దానిపైన షుగర్ సిరప్ అప్లై చేయాలి. మనం ఇందాక తయారు చేసి పక్కన పెట్టాం కదా, అది వేయాలి. షుగర్ సిరప్ అప్లై చేశాక దానిపైన ఓరియో క్రీమ్ అప్లై చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా అప్లై చేయాలి. అది అప్లై చేశాక దానిపైన బ్రెడ్ స్లైసెస్ పెట్టాలి. ఇంకో 4 పెట్టాలి. పెట్టేశాక దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేయాలి. షుగర్ సిరప్ వేయాలి దానిపైన కొంచెం కొంచెం.
అది వేసాక మళ్ళీ దానిపైన ఓరియో క్రీమ్ అప్లై చేయాలి. అది అప్లై చేసాక మళ్ళీ 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టాలి. ఇదే లాస్ట్ ఫైనల్ లేయర్. ఇంకా అవి పెట్టాక దానిపైన ఇంకా ఓరియో క్రీమ్ మొత్తం వేసేయాలి. మొత్తం వేసి అప్లై చేయాలి. సైడ్స్ కూడా మనం అప్లై చేయాలి క్రీమ్ని. చూసారు కదా, కేక్కి మొత్తం నేను ఆ ఓరియో పేస్ట్ అప్లై చేస్తాను. అప్లై చేసాక ఇప్పుడు మనకి సైడ్స్ ఎక్స్ట్రా క్రీమ్ అంటుకుంది కదా ప్లేట్కి, అదంతా ఒక క్లాత్ యూస్ చేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేసాక ఇప్పుడు దానిపైన మనం ఇందాకడ డైరీ మిల్క్ని తురుముకుని ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది వేయాలి కేక్ పైన. వీడియోలో చూస్తున్నారు కదా, అలా 4 సైడ్స్ వేయాలి. అలా వేసాక దానిపైన చాకో చిప్స్ వేయాలి. ఈ చాకో చిప్స్ నేను ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో చేసి పెట్టాను. మీరు కనుక అది చూడకపోతే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చాకో చిప్స్ వేసాక ఇప్పుడు దానిపైన మనం తయారు చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టాలి. కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా కేక్ ప్రిపేర్ చేసామో, ఎలాంటి బేకింగ్ లేకుండా ఈజీగా ఇలానే మన ఇంట్లో ఒక 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.